project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు రాహుల్ గాంధీ. తనకు 20 కోట్ల ఆస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న రాహుల్ తనకు సొంత కారు కానీ ఫ్లాట్ కానీ లేవని తెలిపారు. ఆ 20 కోట్ల నికర సంపదలో చరాస్తుల విలువ 9.24 కోట్లు. ఇందులో మార్చి 15 నాటికి తన చేతిలో 55,000 రూపాయల నగదు, 2 బ్యాంక్ అకౌంట్లలో 26,25,157 రూపాయలున్నట్టు అఫిడవిట్లో తెలిపారు. ఇక బాండ్లు, షేర్ల విలువ 4.33 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ విలువ 3.81 కోట్లు, 15.21 లక్షల విలువైన గోల్డ్ బాండ్స్, 4.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్టు అఫిడవిట్లో ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే వీటి విలువ 11.15 కోట్లుగా ఉంది. ఢిల్లీలోని మెహరౌలీలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ కలిసి కొనుగోలు చేశారు. గుడ్గావ్లో సొంతంగా ఆఫీసుందని అఫిడవిట్లో తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి విలువ 9 కోట్లుగా ఉంది. అయితే ఈ భూమి వారసత్వంగా వచ్చినట్టు వివరించారు. 5 ఏళ్లలో తనకు కేవలం 6 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని, తన మీద 18 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ వైనాడ్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈసారి ఆయనకు పోటీగా సిపిఐ నేత అన్నీ రాజా, బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ బరిలోకి దిగారు. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.